అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అందులో భాగంగా టెన్సెస్ అనే టాపిక్ని ఫస్ట్ ఎంచుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ టెన్సెస్ అనేది తెలుసుకోవడం వల్ల మనకి టెన్సెస్ నుంచి ఒక బిట్టు, వాయిస్ నుంచి ఒక బిట్టు, ఎస్జిటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఇందులో ఏంటంటే బాగా డెప్త్గా ఓన్లీ టెన్సెస్ రిలేటెడ్, వాయిస్ రిలేటెడే కాకుండా ఇంకా కొన్ని ఫామ్స్, వెర్బ్ ఫామ్స్కి రిలేటెడ్గా ఉండేటటువంటి కొన్ని అంశాలు కూడా ఇందులో మన ఆర్టికల్కి సంబంధించిన అంశాలు కానీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కానీ చాలా డెప్త్గా ఉంటుంది వీడియో అనేది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ అన్ని టెన్స్లు ఒకేసారి కాకుండా డైలీ ఒక టెన్స్నే డీటెయిల్గా డెప్త్గా మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు చూపించే పీడిఎఫ్ అనేది 2018 నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పటికీ సంబంధించినటువంటి ఈ నా నోట్స్ ఇది. కాకపోతే కొంచెం రాసేసి ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేది ఎక్కువ మనకి పర్సంటేజ్ అనేది అయితే వచ్చింది సిరీస్లో. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సిరీస్ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే టెన్సెస్ రోజుకు ఒక టెన్స్ మాత్రమే, మనకు అన్ని టెన్స్లు ఒకేసారి నేర్చుకోకుండా రోజుకు ఒక టెన్స్ని డెప్త్గా నేర్చుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం టెన్సెస్లో ఒక్కొక్క టెన్స్ గురించి నేర్చుకోముందు ఫస్ట్ మనం టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్కి, అలాగే దానిలో కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుని వెళ్తాం టెన్సెస్ అనేది మనం ఆన్సర్ చేయడానికి. కానీ కొన్నిసార్లు ఏంటంటే కీవర్డ్ అనేది ఇవ్వరు ఎగ్జామ్లో ఎక్కువ. అప్పుడు మనం ఎలా గుర్తుపెట్టాలి అది ఏ టెన్స్ అనేది? మనకి ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసు, ప్రతి టెన్స్కి కీవర్డ్స్ తెలుసు, దాని యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యూసేజ్ని బట్టి మనం క్వశ్చన్ కష్టంగా వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే మనం ప్రతి టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, ఆ టెన్స్ ఇచ్చినటువంటి టెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అనేది మనకు కనుక తెలిస్తే, అది ఏ టెన్స్లో ఉందనేది తెలిస్తే మనం ఈజీగా టెన్సెస్లో మనం మార్క్స్ అనేవి పోగొట్టుకోకుండా ఉంటుంది. సో మనం టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే టెన్స్ కంపేర్ చేసుకుంటూ చదవాలి స్ట్రక్చర్స్ అనేవి. అందుకని టెన్సెస్ అన్ని మనం ఈ విధంగా ఒకే చోట రాసుకోవాలి. సో చూడండి, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఈ మూడు టెన్స్ల యొక్క స్ట్రక్చర్లు అనేవి ఒకే విధంగా ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. వెర్బ్ 1 ఏమో సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది, సింపుల్ పాస్ట్లోనేమో వెర్బ్ 2 ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అంటే అక్కడ ఒక మోడల్ వెర్బ్ అనేది యాడ్ అయి ఉంటుంది. అదే విల్లు షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్, విల్ కానీ షెల్ కానీ V1 అనేది వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా విల్లు షెల్ అనే వెర్బ్ ఫామ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు టెన్స్ యొక్క స్ట్రక్చర్లు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూస్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ చూడండి, ఇక్కడ V4 అని ఉంది కదా. V4 అంటే ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ అని అర్థం. V1 ప్లస్ ఇంగ్ని మనం V4గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. మనం యామ్ ఎప్పుడు వాడతాం, ఈజ్ ఎప్పుడు వాడతాం, ఆర్ ఎప్పుడు వాడతాం అనేది మనం టెన్స్ గురించి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా చెప్పుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి అది సబ్జెక్ట్ని బేస్ చేసుకుని వస్తాయి. ప్లస్ V4 వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్. ఇక్కడ హెల్పింగ్ వెబ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే యామీజ్ ఆర్ వస్తాయి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే వజ్ ఆర్ వర్ వస్తాయి. V4 అంటే V1 ప్లస్ ఇంగ్, ఇక్కడ కూడా V1 ప్లస్ ఇంగ్ అనమాట. ఇక్కడ యామీజార్లు వస్తాయి, ఇక్కడ వజ్వర్లు వస్తాయి, అంతే తేడా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను విల్లు షెల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయని. ఇక్కడ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. విల్ బీ, షెల్ బీ. ఇక్కడ మన బీ ఫామ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి టెన్స్ని బట్టి. సో మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. విల్ బీ వచ్చిందా, విల్ హ్యావ్ బీన్ వచ్చిందా, షెల్ హ్యావ్ బీన్. హ్యావులు అనేవి మనకి పర్ఫెక్ట్ టెన్స్లో కనబెడతాయి. విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ మూడు టెన్స్ యొక్క స్ట్రక్చర్లు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్లు ఫ్యూచర్లో కనపడతాయని నీకు చెప్పాను. సో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ. హ్యావ్ అంటున్నానంటే హ్యావ్ రెండు రావు ఒకేసారి. అది సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనకి ఐ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు, వి అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వాడడం, మిగిలినవి వచ్చినప్పుడు హ్యాజ్ వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హ్యావ్ ప్లస్ V3 మనకి పర్ఫెక్ట్లో V3 అనేది వస్తుంది. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్
హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు గమనించినట్లయితే పర్ఫెక్ట్ టెన్స్ అన్నింటిలో కూడా మనకి V3 అనేది కనిపిస్తుంది, హ్యాజ్ హ్యావ్లు కనపడతాయి. సో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఇంపార్టెంట్. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ వాడాం. ఇక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి చేంజ్ ఏమీ రాదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుంటే చాలు, దాని పక్కన BEEN బీన్ అనే దాన్ని చేర్చి ఇంక ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి కంటిన్యూస్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కంటిన్యూస్ అని ఎక్కడుంటే అక్కడ V4 రాయాల్సిందే. V4 అంటే V1 ప్లస్ ఇంగ్. ఎక్కువగా మనకి క్వశ్చన్ అనేది ఈ ఏరియా నుంచే పడుతుందండి. పర్ఫెక్ట్ టెన్స్ అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు. సో మరి పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 ప్లస్ ఇంగ్ అంటే V4 ఇక్కడ. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇవి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ మనం ఇన్ డీటెయిల్గా చూసుకుందాము.